టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రోజుకు ఉత్కంఠగా మారుతోంది. పేపర్ లీక్ పై సంచలన ఆరోపణలు చేసిన నేతలకు సిట్ నోటీసులు ఇస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వగా బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చే ఆలోచనలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విపక్షాల సిట్ కు ఇస్తున్న నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తన పేరును ప్రస్తావించిన కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సిట్ నోటీసులు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. నోటీసు పేరుతో ప్రతిపక్షాలు దాడులకు నిషేధం పేరుతో మీడియా సంస్థల నోరు నొక్కే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హిట్లర్, ఇందిరాగాంధీ వంటి వారే ప్రపంచ చరిత్రలో కాలప్రకంలో కలిసిపోయారనే సంగతి కేసీఆర్ కు సర్కార్ గుర్తుంటే బెటర్ అని బండి సంజయ్ అన్నారు. సిట్ కేసీఆర్ జేబు సంస్థ అని అన్నారు. ఆధారాలు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. సిట్ విచారణకు భయపడే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. వాస్తవాలు బయటకు వస్తే మంత్రి కేటీఆర్ జైలుకు పోతారనే భయంతోనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు కేసీఆర్ భయపడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేటీఆర్ ప్రమేయం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లేదనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైతే ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.